కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్. మరి ఇక్కడ కావాల్సింది వార్డులో కాంగ్రెస్, మరి భువనగిరి పట్ట గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఉంటేనే ఈ అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. ఇవాళ 10 ఏళ్ళు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఇందాకన్నా అన్నట్టుగా ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్కి వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలలో ఉంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు ఇవాళ గుడిసెకు ఒక కరెంట్ ఉంటే, ఒక కరెంట్ బుక్ ఉంటే కూడా బిల్లులు ముక్కుబిండి వసూలు చేసినావు, బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేసిండు కాలనీలల్లా. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ముఖ్యమంత్రి, మరి బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదింటికి కరెంటు 200 యూనిట్ల ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న 4 రూపాయలు వాళ్ళ చేతులు ఉండాలి. మరి అనవసరంగా అటు ఇటు బస్సులకు ఖర్చు కావద్దని ఈ రోజు బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. బస్ ఫ్రీతో పాటు బస్సుకు ఓనర్లను కూడా చేసినాం. మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మరి వాళ్ళు మెచ్చే నచ్చే చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మహిళా సంఘాలలో ఉన్నటువంటి మా అక్కలకు పెట్రోల్ బంకులు, అదే విధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మరి కొనుగోలు కేంద్రాలు, షాప్స్ ఇవన్నీ కూడా మరి వడ్డీ లేని రుణాలతో పెట్టిస్తా ఉన్నారు. మరి అంతకు ముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మా అక్కలకు పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి ఆ 3,500 కోట్లు ఎగ్గొట్టే పేరు వాళ్ళు ఇయ్యలే. మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మొన్ననే ఒక్కొక్క మరి మున్సిపాలిటీ గాని వివో గ్రూప్ గాని మరి లక్షల రూపాయలు వడ్డీ మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ప్రజారంజక పాలనతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్ళు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఓటు అంటే వేస్తే మునిగిపోవడే, ఏం లాభం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలే. మరి అనిల్ అన్న గాని మన కిరణ్ అన్న గాని ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. ఈ మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. మున్సిపాలిటీలు మురవాలి, వెలగాలి, అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని స్వయంగా మరి ఈ మధ్య కాలంలో కూడా అత్యధికంగా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. దయచేసి వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు ఇచ్చే 5,000కో ఓటుకు 10,000కో మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే 5 లక్షల ఇల్లు మరి మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇళ్లలో నెలకు 500-600 1000 రూపాయలు అయ్యే కరెంటు బిల్లు మీకు మాఫీ అవుతుంది. ఈ రోజు సన్న బియ్యం గతంలో 30, 40, 50 రూపాయలు కూడా ఉండే. మరి అలాంటిది మరి సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు నడిపిద్దాం. ఇల్లు లేని వాళ్ళకి ఇంకొక 2వ విడత ఇప్పుడు ఇల్లులు వస్తాయి. పెన్షన్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఎప్పటికప్పుడు ప్రజాభవన్ లో అక్కడ వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ పరిశీలించి కూడా పెన్షన్లు కూడా కొన్ని శాంక్షన్స్ అయితే ఉన్నాము. పెన్షన్లు కూడా తప్పకుండా అందిస్తాం. ఇందిరమ్మ ఇల్లు పెంచుతాం. మరి అదే విధంగా మా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. మరి వాళ్ళంతా లూటీ చేసిపోయినారు, దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకునే కాడ పంచాయతీలు పెట్టుకున్నారు. బిడ్డ అని చూస్తలే, చెల్లె అని చూస్తలే, అన్న అని చూస్తలే, తండ్రి అని చూస్తలే, ఎవరు చూస్తలేరు. ఆస్తుల కోసం పంచాయతీలు అయితేనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబంలో. మేమందరం ప్రజాసేవకు వచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఖచ్చితంగా దయచేసి 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మీరు మరి ఈవీఎంల మీద బటన్ల మీద ఓట్లేసేది. బటన్ మీద వస్తే కుయ్యమని సప్పుడు వస్తుందని అప్పుడు నేర్పించినాం. ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళు అయింది. మళ్ళీ ఏది మీ మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగక, మరి ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరగక, కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మీరు బూత్లకు పోగానే ఓటేయడానికి పోగానే ఈ పేపర్ ఇస్తారు. ఇలాంటి పేపర్ మీద మీకు ఒక ముద్ర ఏమని ఒక స్టాంప్ ఇస్తారు. ఆ స్టాంప్ తోటి చేయి గుర్తు ఎక్కడుంటే అక్కడ
పక్కన ఇట్లా ముద్ర వేయాలి, వేసి ఆ పేపర్ని ఇట్లా మలవాలి పొడుగ్గా, అడ్డం మలవద్దు, పొడుగ్గా మలిసి మళ్ళా ఇట్లా మలిసి అందులో వేయాల. దయచేసి మా నాయకులు మున్సిపాలిటీలలో నిలబడ్డటువంటి కౌన్సిలర్స్ ఇది ఇల్లు చెప్పండి. అదే విధంగా పోల్ చిట్టీలు పంచేటప్పుడు కూడా, ఎందుకంటే ఇది పెద్ద పట్టణం, ఒక్కొక్క వార్డులో ఎవరి ఓటు ఏ బూత్ లో ఉంది, ఏ నెంబర్కి వస్తుంది అనేది కూడా మీ పోల్ చిట్టి మీద వాళ్ళ ఓటు ఏ బూత్ లో ఎన్ని నెంబర్ రూమ్ లో ఉన్నదో రాసి ఇవ్వండి అని ఈ ఎందుకంటే అక్కడ పోయినాక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది కూడా జరగకుండా చూసుకోవాలి అందరు. దయచేసి నేను కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నీళ్ల కోసం, ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ గొంతుగా వినిపించడం కోసం మాత్రం నిరంతరం అక్కడికి వెళ్తా ఉన్నటువంటి కిరణ్కు, మన గ్రంథాలయ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్, ఇతర సీనియర్ నాయకులు, మరి 1వ వార్డు నుంచి 35వ వార్డు వరకు 35వ వార్డు వరకు పోటీ చేసినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళ గెలుపు కోసం ఆర్నిశలు ఇక్కడ టికెట్ వచ్చినా రాకున్నా సీనియర్ కార్యకర్తలు ఆ 35 మంది వార్డు కౌన్సిలర్స్ ను గెలిపించడం కోసం కష్టపడుతున్న మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అదే విధంగా మా అక్కలు, మా అమ్మలు, మా తమ్ముళ్ళు, మీడియా సోదరులు, పోలీస్ అధికారులు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.